జనరల్‌గా ఈ మధ్య డిగ్రీల ప్రకారం ద్వారాలు ఎక్కడ పెట్టాలి, డిగ్రీల ప్రకారం సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, డిగ్రీల ప్రకారం గేట్లు ఎక్కడ పెట్టాలి అనేది చాలా తరచుగా వినిపిస్తున్న మాటలు మనకి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీల సబ్జెక్టు రాకముందు అంటే మనం సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి డిగ్రీల గురించి మొట్టమొదటిగా మనం డిగ్రీలని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా ఈ అందరూ అప్పట్లో ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు డిగ్రీల గురించి. కానీ ఈరోజు ఆ డిగ్రీల విశిష్టత తెలుసుకుని అందరూ డిగ్రీల ప్రకారం ద్వారాలు పెట్టుకుందాం, డిగ్రీల ప్రకారం గేట్లు పెట్టుకుందాం, డిగ్రీల ప్రకారం సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుందాం అనే ఆలోచనలో కొంతవరకు అది పెట్టచ్చా పెట్టకూడదా అనే మీమాంసలో ఎక్కువ శాతం మంది డిగ్రీల ప్రకారమే పెట్టుకోవాలని ఇతరులు కూడా చెప్పడం వల్ల ఆ విధంగా అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం సరిపడదండి. డిగ్రీల ప్రకారం మనం సెప్టిక్ ట్యాంకులు, గేట్లు, ద్వారాలు నిర్ణయం ఉండకూడదు. మనం ఇంతకుముందు ఎట్లయితే మన రోడ్డుకి అనుకూలంగా మనం ఇల్లు కట్టుకుంటామో అంటే రోడ్డు బేస్ చేసుకుని 90 డిగ్రీస్ అంటే మూలమట్టానికి మనం సెట్ చేసుకుని అది ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా 20 డిగ్రీలు ఉన్నా 30 డిగ్రీలు ఉన్నా ఇంటికి అనుకూలంగా మనం 9 భాగాలు చేసి 3వ భాగం 4వ భాగంలో సెప్టిక్ ట్యాంక్ అని ఎట్లా అనుకుంటామో, ఉచ్చస్థానాల్లో ద్వారాలు ఎట్లా అనుకుంటామో, ఉచ్చస్థానాల్లో గేట్లు ఎలా అనుకుంటామో అలాగే నిర్మించాలి తప్పితే డిగ్రీల ప్రకారం ద్వారాలు మార్చకూడదు, డిగ్రీల ప్రకారం సెప్టిక్ ట్యాంక్ నిర్ణయం జరగకూడదు, డిగ్రీల ప్రకారం గేట్లు కూడా నిర్ణయం మంచిది కాదు. ఆ విధంగా చేయటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ విషయంలో కొంచెం అవేర్నెస్ జాగ్రత్తగా ఆలోచించి ఏది కరెక్ట్ అనేది ఆలోచించి మీరే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.